ఐపాక్ సంస్థలో ఈడీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. బెంగళూరు, హైదరాబాదు, ముంబైలో సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఐపాక్ సంస్థలో సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాము. ఐపాక్ సంస్థలో ఈడీ సోదాలు చేస్తోంది. బెంగళూరు, హైదరాబాదు, ముంబైలలో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పటికే ఈడీ ఐపాక్ మధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. గతంలో ఐపాక్ పైన కేసు పెట్టినటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే ఈ రోజు దాదాపుగా 3 రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటుగా ముంబై, బెంగళూరు మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా 3 ప్రదేశాల్లో సెర్చెస్ కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనేది మొదటి నుంచి కూడా ఈ ఏదైతే ఈడీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన దాంట్లో 3 వ్యక్తులు ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఐపాక్ ఫౌండర్స్ ఉన్నారు, ప్రతీక్ శర్మతో పాటుగా రిషిరాజ్ సింగ్ తో పాటు వినేష్ చందాల్, ఈ 3 నివాసాల్లో కూడా ప్రస్తుతం ఈడీ అయితే సోదాలు చేస్తుంది. ఐపాక్ అనేక రాష్ట్రాల్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ కి పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేస్తుంది. వేల కోట్ల రూపాయలు తీసుకొని పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేది అనేక అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీంతో మనీ లాండరింగ్ జరిగిందన్న అలిగేషన్ సంబంధించిన దానిపైన ఈడీ ప్రస్తుతం సోదాలతో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐపాక్ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ దేశంలో జరుగుతున్నాయో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఐపాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ చేస్తుంది. దాంట్లో భాగంగానే కొంత గతంలోనే ఉన్నటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతానికైతే సెర్చెస్ అయితే కొంత హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా గచ్చిబౌలిలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఉంది, గ్యాలక్సీ టవర్స్ లో. అక్కడ కూడా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.